యూట్యూబ్లో కొత్త అప్డేట్ వచ్చింది. ఏంటంటే మనం ఇప్పుడు కొత్త క్రియేటర్స్ చూడండి, ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకుంటారు అనుకోండి. సో అల్గోరిథం అనేది చేంజ్ అయింది, చాలా చేంజ్ అయింది. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాదాపు 1 మంత్ బిఫోర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఫర్ 15 డేస్కి అల్గోరిథం చేంజ్ చేస్తుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూడండి, వ్యూస్ అనేది చాలా తగ్గిపోతుంది. సో బికాజ్ నాకైతే ఇప్పుడు 1K వచ్చేది, నాకు 500 కూడా వస్తలేవు, 200 కూడా వస్తలేవు, 200 బిలో వస్తున్నాయి అన్నమాట. అట్లా వ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు నా ఛానల్ చూడండి, సో డిస్ప్లే చేస్తాను, నా ఛానల్ చూడండి. సో అట్లా సో ఇప్పుడు పెద్ద ఛానల్స్ వాళ్ళది చూడండి, 1 మిలియన్ 2 మిలియన్ ఇట్లా వ్యూస్ వచ్చేది, 50,000 కూడా వ్యూస్ వస్తలేవు, 50K వ్యూస్ వస్తలేవు అన్నమాట. సో అట్లా పెద్ద ఛానల్స్ వాళ్ళది కూడా వ్యూస్ వస్తలేవు. ఎందువల్ల వస్తలేవు? అల్గోరిథం చేంజ్ చేస్తుంది. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త అప్డేట్ అది తెస్తుంటారు అనమాట. అల్గోరిథమే చేంజ్ అయిపోతుంది. సో అట్లా ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూట్యూబర్ కావాలని థింక్ చేయకండి, యూట్యూబర్ కావాలని మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి. సో చాలా పెద్ద కష్టం ఇది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ కావాలని మీరైతే కోరుకోకండి. యూట్యూబ్లో రావాలంటే చాలా కష్టం. సో రావాలంటే రావచ్చు మేబీ, కానీ కాకపోతే అల్గోరిథం అనేది 15 డేస్కి ఒకసారి చేంజ్ అవుతుంది. అల్గోరిథం ఎందుకు చేంజ్ అవుతుంది? ఎందువల్ల వ్యూస్ వస్తలేవు? 5, 10, 20, 30 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను. సో ఎన్ని వచ్చాయి వ్యూస్ చూడండి. నైట్లో అప్లోడ్ చేశాను, ఎన్ని వ్యూస్ వచ్చాయండి. సో నేను ఇలా అప్లోడ్ చేయగానే నాకైతే 100 దాటిపోతుండే, అట్లా వ్యూస్ వస్తుండే. సో ఇప్పుడు నాకు 5, 10, 30 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి అట్లా. సో ఎందుకు చేంజ్ అయింది? అల్గోరిథం ఎందుకు చేంజ్ చేస్తుంది? సో ఎందువల్ల బిజీ అయ్యారు ఆడియన్స్? కారణం ఏంటంటే 3 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి, షార్ట్ ఫీడ్స్ వెళ్ళి షార్ట్స్ చూస్తుండ్రు. సో ఇప్పుడు చూడండి, మీరు 1 డేలో మొబైల్ ఆన్ చేయగానే ఏం చేస్తామంటే, మన షార్ట్ ఫీడ్ ఏదైతే షార్ట్ ఉందో ఆ షార్ట్కి ఓపెన్ చేసి చేయగానే ఏం చేస్తామంటే ఇట్లా స్క్రోల్ చేస్తాం. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మన షార్ట్ ఏదైతే ఓపెన్ చేసామో ఆ షార్ట్ని బదులు ఇంకొక మ్యాజిక్ షార్ట్ అనేది మనకు రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా స్క్రోల్ చేయాలి. సో అది మనకి ఏమైతుంది అంటే టైం స్పెండ్ అందులోనే చేస్తాం అన్నమాట. ఎట్లా జస్ట్ ఇట్లా స్క్రోల్ చేసినామంటే ఇంకొక షార్ట్ అనేది మంచిగా వస్తాయి అనమాట, మనకు ఎంటర్టైన్మెంట్లా వస్తుంది అనమాట. సో అట్లా స్క్రోల్ చేస్తూనే ఉంటే టైం అనేది అందులో మనకు తెలియదు అనమాట. అట్లా మన ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే దాంట్లోనే అంటే వెయిట్ చేస్తున్నారు అన్నమాట అట్లా. సో అదొక పాయింట్ అన్నమాట. సో షార్ట్ ఫీడ్లో చాలా, ఇప్పుడు మీరు లాంగ్ వీడియో తీసే బదులు షార్ట్ వీడియో తీసినా పర్వాలేదు అట్లా. సో లాంగ్ వీడియో కూడా తీయద్దు అని అంటలేను, షార్ట్ కూడా తీయండి. షార్ట్ వీడియోలో అంతేమో మనకు రీచ్ ఉండదు అన్నమాట, రెవెన్యూ కూడా రాదన్నమాట. ఓకే, అట్లయితే మనకు లాంగ్ వీడియో తీస్తేనే బాగుంటుంది. కాకపోతే కొద్దిగా అల్గోరిథం అనేది చేంజ్ అవుతుంది, 15 డేస్కి ఒకసారి చేంజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అల్గోరిథం ఎప్పుడేం చేంజ్ చేసేది తెలియదు, ఎప్పుడేం డిసప్పాయింట్ అయ్యేది తెలియదు. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ మీరు ఒక 1 డే వీడియో అప్లోడ్ చేయకపోయినా అల్గోరిథం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, అది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అది మీరు చూసుకోండి, అల్గోరిథం చాలా చేంజ్ అవుతుంది. ఎప్పుడేం చేంజ్ చేసేది తెలియదు. యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడేం ఇంటూ ఇచ్చేది తెలియదు. అట్లా మీరు చూసుకోండి, ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తే కూడా మనకు 100, 200 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి కదా, పర్వాలేదు, బాగానే ఉంది, మనకు రన్నింగ్ అవుతుంది. చూసుకోండి అట్లా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏం నడుస్తుంది, ఐపీఎల్ నడుస్తుంది. సో ఈవినింగ్ టైంలో ఐపీఎల్ చాలా నడుస్తుంది. ఇప్పుడు ఈ బిఫోర్ 1 మంత్ నుండి ఐపీఎల్ నడుస్తుంది కదా, ఈ ఐపీఎల్లో చాలా బిజీ ఉన్నారు ఆడియన్స్. అట్లా మీరు ఈ టైంలో మీరు వీడియో ఇప్పుడు మార్నింగ్ అప్లోడ్ చేసినా వ్యూస్ వస్తలేవు, ఈవినింగ్ అప్లోడ్ చేసినా వ్యూస్ వస్తలేవు, నైట్ అప్లోడ్ చేసినా వ్యూస్ వస్తలేవు. అట్లా ఎందుకు వ్యూస్ వస్తలేవు? సో ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే మనకి ఫర్ డే 1.5 GB మనకు డాటా వస్తుంది. ఫర్ డే మనకు 1.5 GB డాటా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేవ్ చేసుకుంటున్నారు డాటా. ఎందుకంటే ఐపీఎల్ చూడాలి ఈవినింగ్, అట్లా మనకు డాటా సేవ్ చేసుకుంటారు. కాబట్టి డాటా సేవ్ కోసం మనకైతే వీడియోస్ అనేది చూస్తలేరు. ఈవినింగ్ టైంలో మనకు ఇప్పుడు డాటా 1.5 GB సేవ్ చేసుకొని మనకు నైట్ మొత్తం ఐపీఎల్ చూస్తున్నాం అనమాట. సో ఐపీఎల్ అయ్యే వరకు మనకైతే అంతో కొంత అయితే మనకు వ్యూస్ అయితే రావు కంపల్సరీ. పెద్ద క్రియేటర్స్కే వస్తలేవు, మనకు కూడా వస్తలేవు. సో ఇప్పుడు చిన్న క్రియేటర్స్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రీసెంట్లీ 1 మంత్ బిఫోర్ 2 మంత్ బిఫోర్ ఇట్లా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే కంపల్సరీ అయితే వ్యూసే వస్తలేవు, 10, 20 ఇట్లనే వ్యూస్ వస్తున్నాయి. సో నేనైతే ఇప్పుడు 6 మంత్ దాదాపు 6 మంత్ 7 మంత్ అవుతుంది, నాకు కూడా వ్యూస్ వేస్తలేవు. అట్లా నా ఛానల్ చూశారు కదా, అట్లా వ్యూస్ అయితే వస్తలేవు. సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో షార్ట్స్ ఫీడ్లో వెళ్ళండి, ఎందుకంటే షార్ట్స్ తీయండి. ఈ ఐపీఎల్ అయ్యే వరకు షార్ట్స్ తీయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకు ఐపీఎల్ అయిపోయిన తర్వాత మంచిగా మన లాంగ్ వీడియో తీసుకోండి. అందుకంటే చాలా ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ అయితే ఫ్రీగా ఉంటారు అనమాట. అప్పుడున్న సిచ్యువేషన్లో 1.5 GB ఆల్మోస్ట్ డే మొత్తం
వీడియోసే చూస్తారన్నమాట. ఓకే, ఇట్లా మీరు కంపల్సరీ అయితే ఈ ఐపీఎల్ నడిచే వరకు అయితే లాంగ్ వీడియోస్ అయితే వ్యూస్ వస్తలేవు. కాబట్టి మీరు అల్గోరిథం చేంజ్ అవుతుంది. యూట్యూబ్ వాళ్ళు అయితే కంపల్సరీ 15 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తుండ్రు. కాబట్టి మీరు లాంగ్ వీడియో తీసే ప్రయత్నం చేయకండి, షార్ట్ వీడియో తీయండి. సో లాంగ్ వీడియో కూడా తీయండి ఫర్ 2 డేస్ 3 డేస్కి ఒకసారి. సో అట్లా అన్నమాట. వ్యూస్ అయితే వస్తలేవు. కంపల్సరీ నాకు కూడా నేను ఎంత మంచిగా వీడియో తీసినా వ్యూస్ వస్తలేవు. చూడండి నా వీడియో చూడండి, ఇప్పుడు నా ఛానల్లో వెళ్ళి చూడండి, కంపల్సరీ వ్యూస్ వస్తలేవు. 15-20 డేస్ అయితే ఆగాల్సిందే, ఎందుకంటే ఐపీఎల్ అయిపోయే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇట్లా మీరు షార్ట్ ఫీడ్లో వెళ్ళండి, లేదా లాంగ్ వీడియో తీయాలనిపిస్తే లాంగ్ వీడియో తీయండి. ఎవరికైనా వ్యూస్ వస్తున్నాయంటే లాంగ్ వీడియో తీయచ్చు. మేబీ నేను అలా తీయొద్దు అని అంటలేను. సో లాంగ్ వీడియో తీసేది ఉంటే లాంగ్ వీడియో తీయండి. ఓకే, ఇట్లా అన్నమాట. షార్ట్ ఫీడ్లో చాలా ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తుండ్రు. కాబట్టి మీరు షార్ట్ వీడియో తీయండి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే తీయండి. కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియో అనేది కంపల్సరీ కొత్త క్రియేటర్స్కి అయితే షేర్ అవుతుంది అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.